హాయ్ గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా ఫ్యామిలీతో ప్రత్యేకమైన మా కులదైవమైన గంగమ్మ గుడికి ఇంటికా నుంచి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. చూడండి, చూస్తానండి. ఇక్కడ నెల్లూరు నుంచి చూపిస్తానండి మొత్తం గుడి కాడ దాకా. ఓకే, ఇంటికా నుంచి మేము మా ఫ్యామిలీతో బయలుదేరుతున్నాము. చూడండి, మా ఇంటికా నుంచి నెల్లూరు, ఇక్కడ నుంచి మేము బయలుదేరుతున్నామండి. ఇక్కడ నుంచి గంగమ్మ గుడి ఆవలి మధ్యలో బిట్టగుంట తిప్ప ఇవ్వటం. మార్కెట్ అండి. ఇక్కడ మా నెల్లూరులో కూరగాయల మార్కెట్. కూరగాయల మార్కెట్ దాటగానే విఆర్సీ గ్రౌండ్, విఆర్ కాలేజీ కూడా వస్తుందండి. మా నెల్లూరు ఫేమస్ విఆర్ కాలేజీ ఉంటుందండి. చూస్తా ఉండండి. లెఫ్ట్ సైడ్ మురళకృష్ణ స్వీట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయండి. ఇదే అండి లెఫ్ట్ సైడ్ డిఆర్ ఉత్తమ్ హోటల్, ఫేమస్ హోటల్ అండి. డిఆర్ ఉత్తమ్ లోపల లాడ్జ్ అండ్ స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉంటాయి. హీరోయిన్స్ అందరూ కమిడియన్స్ డిఆర్ ఉత్తమ్లో తిరుగుతున్నారు మా నెల్లూరులో. అండి చూస్తూ ఉండండి, స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా వీడియో చూస్తుండండి. మరిన్ని విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇదే అండి విఆర్సీ కాలేజీ, విఆర్ఏ గడియారం సెంటర్. ఇది లైన్ పోతా ఉందండి. పైన అండర్గ్రౌండ్ బ్రిడ్జి మా విఆర్సీ కాలేజీ నుంచి నిన్న అండర్గ్రౌండ్ బ్రిడ్జ్ విఆర్సీ కాలేజీ ఏదో వచ్చిందని మాట్లాడుతూ ఉన్నామండి. మరి అడ్జస్ట్ చేసుకోవాలా ఆడియన్స్, అడ్జస్ట్ ఆడియన్స్. అది చదువుకోలేదు కదా మేము, దానికని ఇంకా అప్డేట్ అవ్వాలి కదా. అప్డేట్ అయ్యేదానికి కొద్దిగా టైం పడుతుంది అండి. ఇప్పుడే ఫ్లవర్ మార్కెట్కి వచ్చాము. పూల మార్కెట్ అండి. ఇది ఆత్మూరు బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది పూల మార్కెట్. ఏ నుంచి మనం పూల మాలలు తీసుకొని గుడికి బయలుదేరుతున్నామండి. పూల మాల ఇంకా తీసుకోలేదు, దేవస్థానం పోతున్నామని పూల మాల తీసుకోలేదు. ఈ చెన్నా బ్రిడ్జి ఓల్డ్ అండి. ఇది చాలా సంవత్సరాలు, ఇంచుమించు 80 సంవత్సరాలు దీనికి వయసు ఉందండి ఈ బ్రిడ్జికి. దీని పక్కనే కొత్తగా కట్టారండి న్యూ బ్రిడ్జి. పక్కనే సైడ్ చూడండి, రైట్ సైడ్ కొత్త బ్రిడ్జి అండి. అది కొత్తగా ఓపెన్ చేశారు. ఇది ఓల్డ్ బ్రిడ్జి అండి. చూడండి, లెఫ్ట్ సైడ్ చూస్తే ట్రైన్ రైల్వే బ్రిడ్జి పక్కన. అది అవతల ట్రైన్ పోయేది ఓల్డ్ బ్రిడ్జి, ఇది న్యూ బ్రిడ్జి. 3 లైన్ రైల్వే బ్రిడ్జి, 3 లైన్. 4th లైన్ కూడా ఆల్రెడీ రెడీ చేసి పెట్టారండి. ముందు జాగ్రత్త అనమాట. అట్లాగే ఉండాలి. ముందు జాగ్రత్త అనేది ఎవరికైనా ఉండాలండి. అంతే కదా. చూస్తామండి, చూడండి, చూస్తా ఉండండి. మా వాళ్ళు పూలు పెనాలు వేయాలట. చూస్తా ఉండండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మరిన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను. హాయ్ అండి, వచ్చేసామండి. ఇదేనండి గంగమ్మ గుడి. ఈ గుడికి మనం నెల్లూరు నుంచి అయితే 30 కిలోమీటర్లు దూరం, బిట్రగుంట నుంచి 3.5 కిలోమీటర్ల దూరం వస్తుందండి ఇక్కడికి. ఇగో గంగమ్మ గుడి. మెట్లెక్కి మనం పైకి పోవాలి కొద్దిగా.
చూస్తున్నారు కదండి, దీన్నే గంగతిప్ప అంటారండి. ఇక్కడికి ప్రతి సంవత్సరం గ్రామస్తులంతా ఇక్కడికి వచ్చి పూజలు చేస్తారండి, పొంగలు పెట్టుకుంటారు. ఇక్కడ చూడండి, మొత్తం చాలా విశాలంగా చాలా బాగుంటుందండి. ఈ గుడి కాడ చాలా ప్రశాంతంగా చాలా హాయిగా ఉంటుందండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా భక్తులు చాలా విశ్వాసంతో వచ్చి ఇక్కడికి నమ్మకంతో పూజలు చేస్తారు. చూడండి, ఇక్కడ చాలామంది వస్తారు గుడికాడికి. ఈ గుడికాడికి వచ్చి నమ్మకంగా తన విశ్వాసంగా అందరూ ఇక్కడ పూజలు చేసుకుంటాం. ఈ విధంగా పొంగళ్ళు పొంగించుకుంటాము, అంతా దేవతకి పెట్టుకుంటాము. ఇది ఆనవాయితీగా వస్తున్నదండి. మాకు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి మేము పొంగళ్ళు పెట్టుకొని పూజలు చేసుకుంటూ ఉంటాము. ఇక్కడికి ప్రతి సంవత్సరం జాతరలాగా చేస్తారండి. మరి పెట్టకుంట వాసంతా చేస్తారండి. ఈ గుడిలో ఉన్న దేవత చాలా మహిమ గల దేవత. నాకు కూడా చాలా అనుభవంతో నేను చెప్తున్నానండి. నాకు కూడా జరిగింది కాబట్టి ఏది అనుకున్నా కానీ మనకి జరుగుతుంది ఇక్కడ. అలాగే ప్రతి ఒక్కరికి జరిగింది కాబట్టి విశ్వాసంతో ఇక్కడికి వచ్చి నమ్మకంగా ప్రతి సంవత్సరం పొంగళ్ళు పెట్టుకొని ఇక్కడే వంటలు వండుకొని అన్నీ రెడీ చేసుకొని భోజనం చేసుకొని అందరూ తమ ఇళ్ళకి సాయంత్రం ఉండి కేఎం పాల్ సరే అండి, మా కుటుంబ సభ్యులందరితో కలిసి మేము భోజనం చేసేసాము. ఇప్పుడు మరి కాసేపు మాట్లాడుకొని కాసేపట్లో బయలుదేరి మేము కూడా ఎవరి ఇళ్ళకి వాళ్ళు బయలుదేరిపోతామండి.
మళ్ళీ నెక్స్ట్ జనవరి పెద్ద పండగకి వస్తామండి మేము. ఇక్కడికి వచ్చి మళ్ళీ పొంగల్ పెట్టుకుంటాము. అప్పుడు మళ్ళీ కలుద్దామండి. ఓకే అండి, చూశారు కదా ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే, నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మటుకు మర్చిపోబాకండి. థ్యాంక్ యూ.